డిసెంబర్ 4వ తారీఖు అగమాన కాలంలో మొదటి బుధవారము. మొదటి పట్టణము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి 10 వచనముల వరకు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతము మీద సకల జాతులకును విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంసభక్షములతో మధువుతో కూడి ఉండును. కొవ్విన పశువుల మాంసముతో తేరుకొనిన ద్రాక్ష స్రావముతో నిండి ఉండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలుకులిది. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఇతనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను. ఆయన ప్రభువు, మనం ఇతనిని విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను కనుక మనము ప్రమోదము చెందుము. ప్రభువు ఈ కొండను కాపాడును, కానీ మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. నేను జీవించిన నాళ్ళు ప్రభు మందిరంలో వసింతును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఆయన నన్ను పచ్చిక కప్పటల్లో విశ్రమించమ చేయును. శాంతికరమైన జలం యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును. నేను జీవించిన నాళ్ళు ప్రభువు మందిరంలో వసింతును. తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమును నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేటి అపాయములకు భయపడను. ప్రభు, నీవు నాకు తోడుగా నుందువు. నీ బడితయు నీ కొలయు నన్ను కాపాడుచుండును. నేను జీవించిన నాళ్ళు ప్రభు మందిరంలో వసింతును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పానపాత్రం అంచుల వరకును నిండి పొర్లుచున్నది. నేను జీవించిన నాళ్ళు ప్రభు మందిరమును వసింతును. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయును ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమును వసింతును. నేను జీవించిన నాళ్ళు ప్రభు మందిరమును వసింతును. పునీత మత్తయి గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 15వ అధ్యాయము 29 నుండి 37 వచనముల వరకు. ఆ కాలంన యేసు గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని మరియు రోగులు అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను. అప్పుడు మూగవారు మాట్లాడుట, వికలాంగులు అంగపుష్టి పొందుట, కుంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుటను జనసమూహము కాంచి విస్మయముంది ఇజ్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడే ఉన్నారు. వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడు, నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యంలో అలసిపోవలసి పడిపోయేదరేమో. వీరిని ఒట్టిగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఎడారిలో ఇంతటి జన సమూహములకు కావలసినంత ఆహారము మనం ఎచ్చటి నుండి కొని రాగలము అని పలికిరి.
అంతటా యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాను. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహంను నేల మీద కూర్చుండని ఆజ్ఞాపించాను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదాలు అర్పించి త్రుంచి తన శిష్యులకి ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపలకు నిండా ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము.